పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరికీ కూడా ఒక ముందు వేడుకొని జపము. నా రక్షకుడా, యూదులు మిమ్మల్ని హత్య చేయడానికి తీసుకుని పోయినప్పుడు నా మీద గల ప్రేమ వలన మీరు నడిచితిరి. నేను మీతో పయనించి మీ పాటలను స్పంద చేసుకొని మా జీవితములను చక్కపరుచుకోవడానికి మీ చెత్తపూచిన మమ్మలను అనుగ్రహించండి. మా పాప జీవితం ద్వారా మేము ఎడబాసిపోయినందులకు మేము దుఃఖిస్తున్నాము. మమ్మ మీ అనుగ్రహంతో నింపండి స్వామి. పవిత్ర జీవితం ద్వారా మీ కరుణను నిరంతరము అనుభవించే భాగ్యమును మాకు ప్రసాదించండి స్వామి. ఓ కరుణామయ, మీ తల్లి అయిన మరియమ్మ ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభువు మరణ తీర్పు పొందుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు రాతి స్తంభమున దెబ్బలు పొంది ఆయన శిరస్సుపై ముండ్ల కిరీటమును మోపి ప్రభువును అవమానపరచిన పిదప స్లీవ మీద మరణం పొందుటకు పిలాతునిచే అన్యాయముగా తీర్పు విధింపబడుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీకు మరణదండనను విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపముల భారమే మిమ్ము అట్టి తీర్పునకు గురి చేసెను. ఈ దుఃఖకరమైన స్లీవ మార్గము యొక్క ఫలములను చూసి నిత్య జీవమునకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా ఉండండి. సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుతున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందులకు నిండు మనసుతో దుఃఖించుచున్నాను. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణాంతమైనందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువు శ్రీమను మోయట. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభువు తన భుజము మీద స్లీవను మోసుకుని పోగుల సమయమున మనలను తలంచి తాను కొండబోవు పాటలను మరణమును మన కొరకు ఇదైన సర్వేశ్వరుని సమర్పించేది. ఆయన మన పాపముల భారమునంతా స్లీవ రూపంలో తనపై వేసుకుని
మోయిటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మరణకాలము వరకు మీరు నాకు విధించి ఉండేది దురితములను చేసుకొని నా పాపముల వరకు ఉత్తరింపుగా మీకు ఒప్పగించుతున్నాను. దేవుని మోసుకొని పోటలో మీరు అనుభవించిన పాటల ఫలములను చూసి నేను నిండు ఓర్పుతోనూ పూర్ణ త్యాగముతోనూ నా సేవను మోయటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని మేము ప్రార్థించుచున్నాను. పరలోకమందు నేను మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏడు వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. మూడవ స్థలము, యేసు ప్రభువు మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరపబడెను. వారి దేహము నుండి రక్తము ధారాళముగా కారిపోయినందున, సత్తువ ఉడిగిపోయినందున వారిలో నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడెను. అయినను వారి భుజములపై భారమైన శిలువ మ్రాను మోపబడెను. ఆ స్థితిలో ఆ భారమునకు తాళలేక వారు క్రింద పడిపోవుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మిమ్ము ఇంత బాధ పెట్టినది శిలువ భారము కాదు, నా పాపముల భారమే. ఈ మొదటిసారి పడుట యొక్క ఫలమును చూచి నేను పాపములో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మిమ్ము ప్రేమించే అనుగ్రహము పాలించండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమందు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. దేవా మాతా దీనురాలై, దైవ పుత్రుని వెంబడించి శ్రీరామోయుసుండగా, దేవా మాతా దీనురాలై, దైవ
యేసు ప్రభు తన మాటకు ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. ఏలనగా యేసు ప్రభు తన మాటకు ఎదురుపడినప్పుడు ఆ కుమారుడు ఆ తల్లియు అనుభవించిన దుఃఖమును చూసి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీ తల్లి యొక్క ఎదురుపడినప్పుడు ఆ కుమారుడు ఆ తల్లియు అనుభవించిన దుఃఖములను చూసి ధ్యానించు. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనమునందు మీరును మీ తల్లియు అనుభవించిన వ్యాకుములను చూసి మీ పరిశుద్ధ మాతకు మీ దివ్య కుమారుని నిజమైన భక్తి ప్రేమను పుట్టింప కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగిన ఉండెడు నా రాజ్ఞి మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరము భక్తితో స్మరించినట్లు నా కొరకు మనవి చేయండి. నా పాపములను విమర్శించి కలకాలము మీతో మోక్ష రాజ్యంలో మీ దివ్య కుమారుని దర్శించే భాగ్యము నాకు అనుగ్రహించండి. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడెను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరిన గాక. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. దైవానికే ముల్ల కిరీటం ఈ లోకమే హితవర్ణయం. సుకుమారి దేహం వడగాలిలో పువ్వుల్ని వాడే ఇది ఏమి ఘోరం. కన్నీరు ఏరై పొంగేనులే దైవానికే ముల్ల కిరీటం ఈ లోకమే హితవర్ణయం. సుకుమారి దేహం వడగాలిలో పువ్వుల్ని వాడే ఇది ఏమి ఘోరం. తన కన్న బిడ్డ అల్లాడు వేళ, తన కన్న బిడ్డ అల్లాడు వేళ ఆ తల్లి హృదయం పగులునేమో. సిలువను మోసి మృదువైన భుజము నలిగేనులే దైవానికే ముల్ల కిరీటం ఈ లోకమే హితవర్ణయం. ఐదవ స్థలం. యేసు ప్రభువు శిలువ మోయుటకు సిరేనియా సింహములలో సాయపడట. యేసు క్రీస్తుగా మేము ఆరాధించి నీకు స్తోత్రం చేస్తున్నాము.
చేత ఈ లోకమును రక్షించితిరి. ఒక్కొక్క అడుగునకు యేసు ప్రభువు జీవమును విచ్చడి వాని వలె నుండుటను ఆ దుష్టయుడు చూసి ఆయనను సిలువలో కొట్టి అవమానముగా చంపవలనని తలంచి ఆయన త్రోవలోనే మృతి చెందుదరని తలంచి ఆయన వెనుక సిలువను మోయుటకు సిరేనియా సింహోలను బలవంతము చేయుటను ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, నేను నా స్లీవను ప్రోదయక దానిని ప్రేమతో చేకొని ఆలింగనము చేయుచున్నాను. ముఖ్యముగా మీరు నాకు నియమించిన మరణ సంకటములు చేకొని మీ మరణముతో ఒకటిగా చేసి మీకు అప్పగించుతున్నాను. ప్రభు, నేనును మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నా పూర్వీకుల రాజ్యముగా మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన ఆయనను మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనలో ప్రవేశింపనివ్వక కీడులోకి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడైనా సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. వెరోనికమ్మ యేసు ప్రభుని ముఖమును తుడుచుట. యేసు క్రీస్తువా, మేము ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. యేసు ప్రభువు పొందిన శ్రమలను చెమట చేత కాంతిహీనమైన వారి తిరుముఖమును వెరోనికమ్మ చూసి ఒక వస్త్రమును వారి చేతికివ్వగా వారు ఆ వస్త్రముతో తమ ముఖమును తుడుచుకొనిన మాత్రమున వారి ముఖ పోలిక ఆ వస్త్రము మీద ముద్రింపబడుటను గురించి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, ముందుగా మీ తిరుముఖము మిక్కిలి అందముగా ఉండెను, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞాన స్నానములో నేను మీ ఇష్ట ప్రసాదము పొందినప్పుడు నా ఆత్మయు మిక్కిలి అందముగా ఉండెను. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకొంటిని. మీరు మాత్రమే దానిని తిరుగా సౌందర్యవంతముగా శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూచి దానిని చక్కపరచండి. ఆమేన్.
పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు ఇవ్వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. యేసు ప్రభు రెండవసారి స్లేవ్ కింద పడుతాడు. యేసు క్రీస్తువా మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభువు రెండవసారి స్లేవ్ కింద బోర్లపడగా వారి చిరు శిరస్సునందును అవయములందును గల గాయములలో మరల నొప్పి కలుగుగా పొందిన బాధను గురించి ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, మీరు నాకు ఎన్నో మారులు మన్నింపు దయచేసి ఉన్నను నేను మరలా పాపంలో పడి మీకు ద్రోహం చేసి తిని. నా యేసువా, ఇక నుండి నా మరణ పర్యంతము మీ సేవలో స్థిరంగా ఉండుటకు కావలసిన శక్తిని ఈ రెండవ పాఠం చూసి నాకు దయచేయండి. నాకు వచ్చేడు సకల శోధనల యందు సదా నేను మీ శరణు దొచ్చుటకు మీ అనుగ్రహమును నాకు దయచేయండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.
బయటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశపెట్టనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుందా నా పాలి దైవమా నా పాపముల కొరకి పలుకునిస్తావా పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుందా నా పాలి దైవమా నా పాపములకి పలుకునిస్తావా ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై చెల్లాటమునకిరా ముళ్ళ కోట్లకు శిరము కల్లదెల్లగా తుమ్మసిల్లి కోటిగా రక్షిత ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుందా నా పాలి దైవమా నీ పాపముల కొరకి కలువరికి నరక శిలువ మోయలేక కలువరనున్నావా శిలువని మోయ తులువలు వేరొకని తోడుగా నెచ్చినారా ఏ పాపమిలుగని పావనామూర్తి పాప విమోచకుందా నా పాలి దైవమ నా పాపముల కొరకి పార్శ్వబందినావా మీకు స్తోత్రం చేస్తున్నాము. ఏలైనగా మీ క్రీస్తు చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు నడిచిపోవు మార్గమున వారి దేహముల నుండి రక్తము ప్రవాహములుగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఇంత పరితాపముల స్థితి అందు చూసి కనికరపడి ఏడ్చిరి. ప్రభువు వారల ఏడుపును చూసి ఊరట చెప్పి వారలతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించుటను గురించి ధ్యానించును గాక. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములకు మన్నింపు దయచేసి నాకు ఊరటను పాలించండి. మీకు విరుద్ధముగా నేను చేసిన పాపముల నిమిత్తము మనస్పాపపడుచున్నాను. నరక వేదనల భయము వలన నాకు కలుగు దుఃఖముల కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వలన అధికముగా దుఃఖము కలుగుచున్నది. ఆమె పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక
పాపములను చేసి ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపములమైన మా కొరకు ఇప్పుడేమో మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. స్వామి యేసు ప్రభు మూడోసారి శిలువ క్రింద పడుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ప్రభువు గాయపరచబడినారు, ఆ గాయం వలన వారు బలహీనులైరి. కులపాతకుల నిష్ఠూరం మితిమీరి ఉండెను. ప్రభువునకు కదులుటకే కష్టంగా ఉండెను. ఆయనను వారు త్వరగా నడవలనని ఆయన తొందర చేసిరి. అందుచే ప్రభు మూడోసారి శిలువ క్రింద బోర్ల పెట్టడం గురించి ధ్యానించడం గాక. నా రక్షకుడైన యేసువా, మీ ప్రేమను తిరస్కరింపజేసిన నా దుర్గుణములను, ఈ లోక ఆశయాలను జయించుటకు మీరు కపాల కొండకు పోయినప్పుడు పొందిన బలహీనత యొక్క ఫలమును చూచి నాకు మీ వరప్రసాదమును దయచేయండి. నా సొంత బలం చేత నా పాపమును విడిచిపెట్టలేను. మీ సహాయం నాకు అందించిన ఎడల ఇక ఏనాటికి పాపంలో పడను. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామ పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన ఆయనను మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుడే మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేమో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి.
చేసి గడించితి మరణం శాపమేగానే నార్జించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నార్జించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి వాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీవే క్షమా వాసిల్లెను సిలువలో పాపక్షమా. పదియవ స్థలము యేసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేస్తున్నాము. కొలపాతకులు బలవంతముగా ప్రభు వస్త్రములను ఒలిచినప్పుడు వారి శరీరమునకు వస్త్రములు కరుచుకొని ఉండినను శరీరములోని సత్తువంతా ఉడిగిపోయినను జాలి లేక ఆ క్రూరులు వారిని మట్టితనముగా లాగిరి. వస్త్రములతో పాటు మాంసము కూడా ఊడి వచ్చుట వలన వారు పడిన కఠోర వేతలను తలంచి పరితపించుటము కాక. నా రక్షకుడైన యేసువా, ఈ సమయమందు మీరు మీ శరీరమంతటా పడిన బాధలను చూచి మేము శరీర సుఖములను వెతుకుతా ఉండుటకును విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొన ఉండుటకును మాకు సహాయము చేయండి. మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద మాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రమే ప్రేమ ఉంచుటకు మాకు అనుగ్రహమును దయచేయండి. ఆమేన్. పరలోకమందుండుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పివ్వండి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా పాపములను నిర్మలించండి. మమ్మల్ని శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. జుంటాదంగా వాన మధ్య మంటభారమైన శ్రీవా సంతాగించి నాటిరి జంటాదంగా వాన మధ్య మంటభారమైన శ్రీవా సంతాగించి నాటిరి నిన్నులకు నాపై ప్రేమ అంతదయా స్వామి నామదికి నిన్నులకు నాపై ప్రేమ అంతదయా స్వామి నామదికి అందులకే భయముందితిని అందులకే భయముందితిని భాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని నీవే క్షమా భాసిల్లెను సిలువలో పాపక్షమా. పడరాని పాటలకు గురివడి నడచినావా కల్వరి గిరి కరకేసి
సిల్వను ప్రస్తుతాదించినావా ఏ పాపమెరుగని పావన మూర్తి పాప విమోచకుడా నా పాలిన దైవమా నా పాపముల కొరకే పాత్రనందినావా నా పాలిన దైవమా నా పాపముల కొరకే పాత్రనందినావా. 11వ స్థలము యేసు ప్రభు స్లీ మీద కొట్టబడుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభువును స్లీ మీద పరుండబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణము కొరకు తమ నిత్యపితకు తన జీవమును బలిగా ఉపగించిరి. ఆ కిరాతకులు ఇనుప మొలల చేత వారిని స్లీవకు అంటగట్టి ఆ స్లీవను నాటి అవమానకరమగు ఆ మ్రాణి మీద వారిని మహావేదనతో చావవించడం గురించి ధ్యానించుగాక. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాదములకు అంటగట్టి అది ఇక ఎన్నటికి మేము విడవకుండా ఉండుటకు నిరంతరము మీ పాదములు కాచుకొని ఉండినట్టు చేయండి. నాకన్నా మిమ్మల్ని అధికముగా ప్రేమించుతున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిండు మనసుతో వెక్కిస్తున్నాను. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాకు నేటికివ్వండి. మా యొక్క అపరాధాన్ని మేము మన్నించినట్టు మా అప్పులను మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడులోనుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. మరియమ్మ వందనము. 7వ వారమంటూ ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేసి ఆశీర్వదింపబడిన వారు ప్రార్థించండి. పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక.
మెంతో పొంది విలపించి నాడయ్యో ఆదుకోవయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా భయమును బాధను ఒంటరితనమును భయమును బాధను ఒంటరితనమును తొలగించి నడుపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మనసును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి మంచితనము నాలో యేసు నింపుమయ్యా పంచగాయాలలో దాచుకోవయ్యా పాపినైన నన్ను ఆదుకోవయ్యా సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన జరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వేలాడు శ్రీయేసుడు కరువరిగిరి కన్నీళ్లతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదిలిపోయెను కరువరిగిరి కన్నీళ్లతో కరిగిపోయెను పాప జగతి పునాదులే కదిలిపోయెను లోకమంతా చీకటిలో ఆవరించెను లోకమంతా చీకటిలో ఆవరించెను శ్రీయేసుడు తలవాల్చి కన్ను మూసెను సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించిన జరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వేలాడు శ్రీయేసుడు కావలసిన
వారిని మా యొక్క అప్పుల వారిని మా శోధన ఎందు ప్రవేశింపనివ్వక కలిగినది రక్షించండి. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనం. ఏడు వారిని కలుగున్నారు వారిని ఈ గర్భఫలములు చేసి శ్వాసపడిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. ఒకసారి అది ఎక్కి తీరా ఏంది అరుణ ప్రాణ
అరుణ నాకు కనిపించిపోయింది. అరుణ క్లియర్ అంటే బాధపడుతుంది మళ్ళా క్లాస్మేట్ అరుణ ఇద్దరు యేసు ప్రభువు శిలువ నుండి దింపబడతాం. యేసుక్రీస్తు మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. యేసు జీవము విడిచిన వెనుక వారి శిష్యులకు యోసేపు నికోదేము అను వారిద్దరు యేసుని శిలువ నుండి దించిన దుఃఖముతో నిండిన వారి ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరము చేకొని కౌగలించుకున్నట గురించి ధ్యానించరుగాక. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి పొందితిరి కనుక నేను మీకు ప్రేమించుచూ జీవించెదను. మీరు వినహ నాకు కావలసినది ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొంద ఆశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాట మీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూసి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. పరలోకమందున్నాడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడదు గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమునకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. దేవుడే నిన్ను పంపినాడా, దానిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతే, దానిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతే, ధరణికే తెలిసినావా దేవా ధరణికే తెంచినావా దేవా ధన్యులనుగా చేసినావా దైవతనయా క్రీస్తునాథుడా
పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా పాపులకై మోసినావా పాపులను కరుణించినావా పాపులకై మోసినావా పాపులను కరుణించినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా ప్రాణదానము చేసినావా దేవా పరలోకము తెరచినావా దైవతనయా క్రీస్తునాథుందా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా కల్వరిలో సాక్షినటి దివ్య రక్తము చేమమ్ము కల్వరిలో సాక్షినటి దివ్య రక్తము చేమమ్ము కడిగి పావన పరచినావా దేవా కడకు దూరతో రానయున్నావా కడిగి పావన పరచినావా దేవా కడకు దూరతో రానయున్నావా దైవతనయా క్రీస్తునాథుందా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా ధరణిలో అతి దుష్టులాగా దారి తెలియక దూరమైతిమి ధరణిలో అతి దుష్టులాగా దారి తెలియక దూరమైతిమి ధరణికే పెంచినావా దేవా ధన్యులనుగా చేసినావా ధరణికే పెంచినావా దేవా ధన్యులనుగా చేసినావా దైవతనయా క్రీస్తునాథుందా అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా దేవుడే నిన్ను పంపినాడా 14వ స్థలం యేసు ప్రభుని శరీరమును సమాధిలో ఉంచుట. యేసు క్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేయించున్నాము. ప్రభు శరీరమును భూస్థాపనం చేయుటకు శిష్యులు తీసుకొని పోతుండగా ఆయన తల్లియు వారి వెంబడి వెళ్ళి ఆ తిరు శరీరమును తానే సమాధిలో క్రమపరిచింది. అటు వెనుక వారు సమాధిని పెద్ద రాతితో మూసి ఇండ్లకు వెళ్ళిపోయి నా రక్షకుడైన యేసువా మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవితులై లేచితిరి కదా. ఈ ఉత్థానము చూచి లోకాంత్యంలో నేను మీతో ఉత్థానముటకును మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకును నాకు మీ అనుగ్రహమును పాలించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడిన గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పులు వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన
చెప్పి పిల్లడుకో నిజం పిల్లడుకో వచ్చి గుర్తుతా సిస్టర్ అడగదు చిన్న మీ కదా టికెట్ చిన్న మీ లాస్ట్ టైం అడగదు సిస్టర్ ఏమని చెప్పు ఏను బా చెప్పు ఏదన్నా ఇస్తాను Thank you.